బిగ్ బాస్ సీజన్ 9 అన్ని సీజన్ల కన్నా ఎంత బాగుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ స్టేజ్ మీద తర్వాత ఆడియన్స్ తో మాట్లాడుతూ మా వాళ్ళు ఈ వారం ఏ తప్పులు చేశారో దాన్ని కడిగి పాడేద్దాం ఆడియన్స్, మీరు రెడీగా ఉన్నారా అంటే ఎస్ సార్ మేమందరూ రెడీ అంటూ ఆడియన్స్ అన్నారు. ఈ కిందలో భాగంగానే హోస్ట్ నాగార్జున మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని చూశారు. అయితే ఈ వారం ఆయన పలకరించలేదు. కానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నాగార్జున చూసిన తర్వాత ఒక్కసారిగా హాయ్ సార్ అంటే మీతో మాట్లాడాల్సింది చాలానే ఉంది అంటూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఏం చేశాంరా అంటూ అప్పుడే డౌట్ స్టార్ట్ అయిపోయింది. ఈ కిందలో భాగంగా ఈ వారం బిగ్ బాస్ మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, మీరు చేసింది ఏంటి, ఏ సీజన్లో కూడా మీ అంత వరస్ట్గా ఏ కంటెస్టెంట్ కూడా ఇలాంటి టాస్క్ని చెయ్యలేదు అంటే అది ఎలా చేశారో మీరే అర్థం చేసుకోండి అంటూ నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా గట్టిగా ఇచ్చుకున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇక సంజన, నీ మాటలకి అద్దు ఆపులు లేకపోతే నీకు రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించాల్సి వస్తుంది. కెప్టెన్ ఏమో తొక్కలో కెప్టెన్ అంటున్నావు, అది కాకుండా వాళ్ళకి వీళ్ళకి లింకులు పెడుతున్నావు. అసలు నువ్వు ఏంటో కూడా అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఒక అమ్మాయి మీద లావుగా ఉంది అంటూ బాడీ షేమింగ్ చేయడం ఎంతవరకు కరెక్టు దివ్య మీద అంటూ సంజనాని ఉతికి ఆరేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఈ కిందలో భాగంగానే రీతు దగ్గరకు వచ్చి, రీతు నువ్వు నీ గేమ్ కోసం అస్సలు రాలేదని నాకు అర్థమైంది. ఎప్పుడు చూసినా డెమోన్ పవన్ హెల్ప్ కావాలి, లేకపోతే నువ్వు డెమోన్ పవన్కి హెల్ప్ చేయాలనే రీతిలో ఉన్నావు తప్ప నీ గేమ్ మీద ఆసక్తి లేదు. ఇక ఫైనల్ గా తనుజ దగ్గరకు వచ్చి, తనుజ నీకు ఆరోగ్యం బాగా లేదు కదా, అయితే నువ్వు బయటకు వెళ్తావా అంటూ ప్రోమోనైతే ముగించేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఎపిసోడ్లో చాలానే ట్విస్టులున్నాయి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.